దొండకాయలు బెండకాయలు. అగో ఏమే వర్షం వచ్చినట్లు కూరగాయలు తీసుకోవా, మళ్ళీ వెళ్ళిపోతుంది పోయినాక కూరగాయలు ఇవి అని అంటావా? మా తీసుకుంటా కానీ పైసలైతే ఇయ్యు. పైసలా? పైసలు ఎక్కడుంది? మా అయితే బా నా పేరు చెప్పు అవుతుంది. సరే తీ. టమాటాలు పచ్చిమిరపకాయలు దొండకాయలు బెండకాయలు కొత్తిమీరకు లక్ష్మి మెత్తలేదా కూరగాయలు అంటున్నాండి దాడి. టమాటాలు పచ్చిమిరపకాయలు. ఓ పోషవా ఇకరా. మీరు లేరు కావచ్చు అనుకున్నా కదా పిల్ల. ఉన్నాం నీ మగడు కేశపట్నే పోతాడు. ఈ రావు లేకుంటే 24 గంటలు వాడదేలే కూరగాయలు లేడు కానీ కొడుతుంటే ఏమంటవి ఏం తీసుకోమంటావు? గాన్ని అడుగుతావేమే ఆడవని అంటేటోడా చేసేటోడా? ఆడదారు నీ తెలియదా గాన్ని అడుగుతాను? అయ్యో పోషవ్వ నీకేం తెలుసు? ఆయనకు నచ్చిన అండకపోతే ఇంట్లో బోళ్ళు ఎత్తేస్తాడు, అంగడంగడి ఎత్తాడు. అబ్బా గంత బాధ పెడతాడు. ఈ నల్లి కుట్టోడు నలవకపోడు సూత్తమేకు లెక్కున్నాడు ఎడ్డోడు అన్నట్టదే ఒక శాస్త్రం ఉండే. ఇంకా గిన్నెలకి అసలు ఎత్తేస్తాడు ఎవడన్నా మగబాయి గాడు నచ్చింది అనుకుంటే. ఇంట్లో ఉన్నది వేసి పెడితే ఏదో ఒకటి తీరాలి ఎన్నాళ్ళు ఒక మూడ పని మొక్కన పోవాలి. కానీ ఇది లేదు అది లేదు చిన్న పొరగాళ్ళకి గిన్నెలు ఎత్తేస్తారట. ఏమో మనవాడ అగో ఒడోదానే నీ ముచ్చట. కూరగాయలు తీసుకొని చెప్పిన కూర అంటే ఇది ఎత్తేస్తాడు అది ఎత్తేస్తాడు అని వచ్చేటోళ్ళ కాళ్ళ చెప్పుకుంటుంటా నా ఇంట్లో. దప్పు పట్టుకొని ఊరంతా తిరుగుపా చెప్పుకుంటా. నీ ముచ్చట సాలాగుండా ఏంద్ర పొడగ అట్లా అంటున్నావు? ముచ్చట అని ఆడవాళ్ళు అన్నప్పుడు 60 ముచ్చట్లు ఉంటాయి. గా ఇంత మాత్రానికే ఎగిరిత పడతావు. అరే నీ దొంగ తినాలి కానీ ఒక బాడకవు. పోసే మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావే? అన్నం తిన్నాడు మాట్లాడు. నలొక మాట మాట్లాడుతున్నావు. బాడకవు నక్కడ ఎత్తున్నావు. నీ దొంగ తినాలి కానీ ఏళ్ళు చూసుకుంటూ మాట్లాడుతున్నావు. ఎన్నడు పుట్టినావురా నువ్వు? నీ నలొక ముందారని తెంప. నేను నీ అన్నగారికి పురుడు పోసిన, నీ అక్కకు పురుడు పోసిన. అంతేందుకురా నీ అయ్యకు కూడా నేనే పురుడు పోసిన. నేను గోసి పోసినప్పుడు పుట్టాను నువ్వు నా వీడికి వెళ్ళి చూపెడతావు. మంచిగా మాట్లాడమని అన్నం తినడానికి ఎక్కంటాను. బాడకవు నువ్వు అన్నం తింటలేవురా? బాడకవు గడ్డి తింటున్నావురా? నీ దొంగ తినాలి కాను సగరికాకి మూతి బాడకవు ఇంకా నన్ను తింటాను బయట అవురా? అయ్యో పోషక్క ఊకోరాదు, ఏదో తెలియక అన్నట్టు తీయరాదు. ఏం తెలియదే? ఆయనకి తెలియదా? ఆడు ఇంకా కానుపు అయితే ఇద్దరిని కను కానీ లగ్గమైన కాడికి వెళ్ళి దేవుడు ఇంకా మీకు కానుపు ఇయ్యలేదు కానీ ఆయనకి తెలియదు. అని మొదలు అయిపోతుందా కొట్టే మూడలు లేదు నోరెట్టి వచ్చినారు కావటానికి. అన్నం తింటానవా గడ్డి తింటానవా అంటే ఆడదంతా కట్టిన మాట్లాడాడు. ఏం తెలియదురా? ఇంకోసారి మాటలు మాట్లాడితే మర్యాద ఉండే చెప్తాను. ఆయన మాటరా? సరే సరే తప్పైంది ఇక కూరగాయలు అయితే ఏమో అనంగా గుర్తుండదు కానీ మళ్ళీ తర్వాత తప్పైందంటే అయిపోయినారా? తీసుకోపోరు. ఏం తీసుకుంటావో? ఏం తీసుకోవాలి? కూరగాయలు ఏదో ఒకటి తీసుకోవాలి. మళ్ళీ కాండి అడిగేది నా ఒక్కదాన్ని తీసుకోవో. అయ్యో పోషక్క ఆయనకి ఏం తెలుసు నా బాధ. ఆయనకి నచ్చినవి తీసుకొని అండకపోతే నా ఈ పంత సాపిస్తాడు. ఆడు నీ మీద చేసినట్టుగా తెలియాలి కానీ చెప్పు చీపురు పట్టి పళ్ళని రాలగొడతా కర్ర బాడకం. నేను నిన్నెందుకంటేనే అగో నా ముంగట్నే మీ మీద కట్టాను వేంద్ర బాడకం చీపురు ఎందుకొని అమ్ముతా. ఇక పట్టే పోరి. దొండకాయలు తీసుకుంటావు టమాటాలు చాలా. ఆడు మళ్ళీ గిట్టు నిన్నే ఉన్నానా? నీ నాకు ఒక్కసారి ఫోన్ చేయ నా ఫోన్కు సిడిమలు వచ్చి ఇక్కడ ఆడని శర్మని తిత్తా. బాగా ఆడదాని మీదకి ఊరుకుతావురా? మగ పుట్టివాడు పుడితే బాడుకోవు మంచిగా తాడుకోవాలి కేంద్రాన్ని. లేవట్ పైసలు ఇరా. పైసలు ఇప్పుడు లేవు. 2 రోజులకి ఇస్తావా? 2 రోజులకి ఇస్తావా? నాకు ఇప్పుడు కావాలి ఇచ్చి. అరే గీ పైసలు అమ్మానే. నీ ముఖం చూస్తే నమ్మచ్చేట్లేదురా అందుకని అడుగుతాన్నా. ఇక పోరి ముఖం మీ నానమ్మ ముఖం చూసుకుంటున్నా. మీ నానమ్మ నాడు సోపతి కాబట్టి దాని ముఖం చూసుకుంటున్నా. కర్రబాడుకో మాటలు మాట్లాడినట్టు పైసలు పడేరా అದ್ರ ముఖం మీద. నీ దేశగాళ్ళు ఆడి కట్టే శాస్త్రం ఉండే. టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు దొండకాయలు అగ్గు రావాలి అగ్గు. ఏందే పోసు నువ్వు ఒక్కొక్క అమ్ముతున్నావా? ఇంకా సోమవారం అంగడి పోతే 100 రూపాయలు పెడితే అరొక్కటి వస్తుంది. నీ దగ్గర 200 పెట్టినా కూడా కూడా సరిపోవు. ఏంద్రా బాడుకోవు అగ్గు కట్టరా గట్ట. మరి ఆడికవే తెచ్చుకోపోరా? నిన్నెవడు కొనమన్నారు రా దగ్గర. నేను కొనరా అని బతలాడుతున్నా గుంజిగా. నువ్వు సోమవారం వెంగట్నే కొనుక్కో మంగళవారం వెంగట్నే కొనుక్కో. నన్ను ఎందుకు అది చేస్తావురా? మంది ముంగట భజనం చేస్తావురా బాడుకోవు? నీ నోట్లో మన్ను వాడా. ఇక అంగట్లో అమ్మటోళ్ళు అందరూ మంచిగా అమ్ముకొస్తారు కానీ నేనే మంచిగా అమ్ముతలేనా? నాయి కూడా పెస్సు మాలరా.
ఎక్కువ తక్కువ వరినమనుకో తెల్ల తట్టి లోపల బాటు ఉంది, బాటు పట్టి చంపితే ముఖం తూటు పోవాలి. నీ అవ్వ నన్ను గంత మాట్లాడతావానే? నన్ను కొడతావారా? నాకు చేయలే పడతావారు నీ దొంగ తినాలి కానీ నీకు ఎత్తగానే పడతారు బాగా చెప్పు చీపురాడు చంపుతా నీ నలవకొన్నట్లు మన్ను పడా అమ్ముకునేదాన్ని నమ్ముకొని లేక నడతావరా పదార్థ దొరికించుకొని నన్ను కొట్టగొట్టేస్తావురా. ఓ మల్లక్క, ఓ రాజు బాబా, ఈ బాడకావేవాడో నన్ను ఒక నడతావరా దొరికించుకొని నా రెక్క పట్టి కూర్చుతాను రారే దండం పెడతానే. ఇడుగురా బాడక విడుగురా, నోట్ల ఇడుగురా, నీ మందాలు చెప్పరా నిడుగురా. ఓ నీళ్ళు బాబా నరేసు రారా ఇడుగురా బాడక విడుగు. నీకు దండం పెడతా, నాకు ఇంకా లగ్గం కాలేదు, ఇచ్చిపెట్టే ప్లీజ్. నీకు దండం పెడతాను, నీకు కాలు మొక్తానే. అబ్బా ప్లీజ్ ఇచ్చిపెట్టే. గట్ల రా బాడుకోవు, నేను ఇంత కమ్ముకుంటే నీకేమైతే రా బాడుకోవు. అందరి ముంగట నన్ను పేరు చెప్తావా? చీపురోడు చంపుతావు ఇంకోసారి గిట్ట అన్నావంటే ఎరికేనా? ఓ నరేష్ గావో నీలిమయ్య రాన్రే, ఈ బాడుకోవు నన్ను నడుతోలు దొరికించుకొని నా రెక్కబట్టి నన్ను ఏమో చేస్తాండే, నీ దండం పెడతా రాండిగా. ఇడువురా బాడుక విడువురా, నీ మొందారు దెంప ఇడువురా రాండే, మీ దండం పెడతా. ఈ పువ్వులు చల్లకుండా అత్తలేవు. ఓ నరేష్ నీలిమ రాండిరా. మంచివేనా ఏమన్నావు దాన్ని? నేను దాన్ని ఏమంట? ఏమైంది పోసావా? ఏందే ఏమైంది? ఇగో ఈ బాడుకావు నేను కూరగాయలు అమ్ముకుంటా పోయేదాన్ని నడుతావో లాపిన రెక్క బట్టి ఏమో మాటలు అంటాడు రా. నేను చేసిన చేయబట్టి ఏం మాట్లాడతాను నేను చెప్తాను, అది ఇంకా నన్ను చేసేస్తున్నది. అగో ఇందరని మాటలు వినట నేను చెప్తానట. ఏం చెప్తారా బాడుకోవు, నేను చెప్తాను. నేను వచ్చే మీదికి పోతాను చుట్టాలే వాగా నువ్వు. చెప్తాను, నాకు మొత్తం అర్థం అవుతుంది. అందుకే రజప్పుడు పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకో గిసో చేయాలి. నువ్వు చెప్తే ఏం మాట్లాడుతున్నావు? నాకు మొత్తం అర్థం అవుతుంది కానీ అందుకే పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకో కానీ గిసోటి అరా నువ్వు చెప్పాను. అరే నేను దాన్ని ఏమలేదన్న, జరిగిన నా మాట నమ్మే కానీ నేనేం చెప్తాను, నువ్వు మంచిగా తగిలినావు నాకైతే. నీ నోట్లో మన్ను వాడ బాడుకోవు, ఎవరన్నా తింటే ఏమనుకుంటారా అనుకునేది ఏమన్నా ఈ సంగతి ఊరోళ్ళు అందరికీ ఎరికైనా సర్పంచ్ సోపతని. చీపురాడు చంపుతా నీ నోట్లో మన్ను పడి సర్పంచ్ సోపతా. సర్పంచ్ బాబా దగ్గరికి పిలిపించి నీ పనులు రాలగొట్టేయకుండా చూడు రాజు. ఏం చేస్తావు చేసుకోపో. నిన్ను కూరగాయలు బంద్ చేపిస్తా నేను ఊర్లే ఏమనుకుంటానో. ఎందుకురా నువ్వు అమ్ముతావా? అమ్ముతా నీకెందుకే? నీ కాలమొకంలో వచ్చా మన్ను పడ ఏ ఆగా పోనీ తీసి పెట్టు. ఈ చుట్ట బట్ట పెట్ట నెత్తి మీద బయటికి పోతే కిలో 30 రూపాయలు టమాటా, ఇక్కడ 60 రూపాయలకు అమ్ముతుంది. ఇది దగ్గర ఎందుకు కొంటారు మీరు? ఓ బాడుకోవు నిన్ను ఎవడు కొనమన్నారా? దేనే కొంటలేరు, నీ దగ్గర ఎందుకు కొంటారు? ఇలా మొక్కన్నానా సాగరకాకపోతే నువ్వు కొనట్టు నువ్వు కొంటే కొను లేకపోతే లేదు. నిన్ను కొను అని బతలాడుతున్నారా బాడుకోవు? ఇక పోసి నువ్వు ఇక్కడ మాట్లాడక ఎక్కువ చక్కగా పో. అర్థమవుతుందా? పిలిపిస్తావా పిలిపి నీ అత్త మాట్లాడతా అంతే. ఏంద్ర పిలిపించేది? నేను నీ జోలికి వచ్చిన నీ అర్థకి వచ్చిన బాడుకో. నేను తోపంట పోయేదాన్ని పిలిచి నువ్వు ఊళ్ళో ఎక్కువ ఇస్తారు అంగట్లా ఈడ ఎక్కువ ఇస్తానని అంటాను. నేను వదిలా కొడువని బతిలాడిందా? నీ ఇంటికి వచ్చిందా? నీ ఆడకొచ్చిందా? నీ ఆడతకి వచ్చిందా? చీపురాడు చంపుతాని దొంగ దినాలు కానీ నలొక బాడుకో ఇంకోసారి నన్ను అనుకో. ఇక్కడ ఎందుకు అమ్మరా? బరాబరి ఊళ్ళో అమ్ముతా, కూరగాయలే కాదు నిన్ను కూడా నిలబెట్టి అమ్ముతా. నాతోటి పెట్టుకో కినబడ్డదా? నువ్వు పిలిపించేది గ్రామ పంచాయతీ కాడికి కేసు వెళ్తే లోపలికి పోతావా? ఏం మాట్లాడతాను? ఈ బాడుకావుకే వచ్చి పిల్లని ఇస్తుంది. గిసోటి బాడుకావుకు వచ్చా నువ్వే తలపెత్తాను అనేది బా. నేను అక్కోలింటికి పోతున్నా. ఏంది అక్కలింటిగా? అక్కలింటికి ఎందుకు? గట్టిగానే రమ్మన్నది. అట్టిగా పోయేది ఇంకా చిరాయన ఆడే ఎత్తిపోతుంది అన్వేషణ. వేసుకో నేను పోతున్నా. అరే అన్వేషణకు పోయే వేసుకొని నేను ఏమైతే పెట్టుకొని తినడానికి వేసినాక మళ్ళీ వేసుకొని నేను పోతున్నా. ఇప్పుడు అక్క కథ ఆడ ఎత్తిపోతాను పోయి అట్టిగా ముచ్చబెట్టిన వేసేది నడవై. నీలిమా నీలిమ లేదు ఏదే చెప్పు. ఏదో చెప్పంటే బాడుకావు కూరగాయలు ఇచ్చినా తిన్నావు వెళ్ళకల పడినావు మళ్ళీ నీలిమ లేదు ఏదో చెప్పాలి. 2 బ్రోకాలు పెట్టుకొని అడుగుతాను పైసలు ఇచ్చి. ఏదో ఫ్లోలో వచ్చింది కానీ ఏం చెప్పు. ఫ్లో లేదు పిలి లేదు కానీ నా పైసలు నాకు నేను పోవాలి. నువ్వు 2 రోజులకి ఇస్తా అన్నావు, 2 రోజులకి వచ్చినాయి. అయ్యారు 2 రోజులకు నీలిమ వేయలే ఇచ్చింది అనుకుంటాను నేను. ఈ కాకర్నాల మాటలు మాట్లాడితేనే నాకు గాలి కట్ట వినబడ్డదా? ముళ్ళు కట్ట బట్టి లేవెడతా. ఏ అత్త కాదే పోసావా? మా నీలిమ ఏమన్నా 2 రోజులకి ఇచ్చేసిన పోసావు పైసలు మళ్ళీ వచ్చి అడుగుతుంది. అది ఉల్టా సీదా మాట్లాడి దాని దగ్గర నువ్వు అది కాకు.
నేను ఇచ్చిన పైసలు అయితే శంకం కూడా నువ్వు ఎలా ఏమని చెప్పింది నాతో. ఇలా లంగ మాటలు మాట్లాడకు నా దగ్గర. అరే నా పిల్లలు నాతో లంగమాట మాట నువ్వు ఏం మాట్లాడతావు నాకు అర్థమైతే నా పిల్లలు లంగ అన్నట్టు. ఇప్పుడు అది ఇచ్చిందని చెప్పింది అలా నీకు పైసలు నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను అడుగుతాను. ఇప్పుడు నువ్వు లంగ నాది లంగ నేను లంగ. ఆగో నీ పెందవు లంగా నువ్వు లంగా మళ్ళీ నన్ను కడతావేంద్ర నడవ లంగా బాడుకో షీపురాడు చంపుతా నేను వచ్చా మంది పైసలు పోసే ఖర్చు అనుకొని సంపిడి పెడతా ఏం మాట్లాడతాను నా పొలం తిడతాను నన్ను తిడతాను. ఎక్కడ నీకు పైసలు లేనాడు. దూరం నిలబడి మాట్లాడు బాడుకోవు తుంపుర్లు పడుతున్నాయి నీ సందువలన వచ్చానా. అగో నాకు తెలియదు ఆ పరిగాసాలు అంటే గోసి జరుపుకున్నట్టు నాకు తెలియదు నీ పరిగాసాలు నాయనకు వారే పైసలు మన ఇల్లు అనుకో 10 ఎకరాలు బాడుకో ఇవరి దాకా దానికి ఇచ్చినావు మళ్ళీ ఇప్పుడు దాన్ని నడుకోపో అంటున్నావు. ఇవరి దాకానే దానికి అది ఇచ్చింది అన్నావు మళ్ళీ ఇప్పుడు దాన్ని నడుకొని ఎట్లా అంటున్నావు రా. సరే ఇక ఒర్రకు కానీ 5 మాటలు మాట్లాడక ఇంకా నేనే కొడతాను నా వాడుకో చెప్పాక నీ ఎవరికైనా తరాజు పడి చంపుతా తట్టువర వాడుకోవు నా దగ్గర కచ్చ మంచిగా ఉన్నది అని చెప్పేదాకి నువ్వు ఒర్రకు కొట్రా కొట్టు కుక్కొరినట్టు వాడుకో నువ్వు కుక్క కొట్రా కొట్రా వాడుకో కొట్రా కొట్టు కొట్రా నేను వచ్చా బండివాడా అయ్యో అయ్యో పిడాత కొడుతుంది చేతులకు చెట్టలు ఉప్పిందే రెక్క సల్లం చేతి పట్టు కూర్చున్నావు నా గాజులు ఈరికమైనాయి. ఓ అక్క ఓ మల్లు బావా మన్ను పోయా ఇది వన్నారు దెబ్బ నా గాజులన్నీ గుంజిండి దండం పెడతా పోజక్క పట్టు కొడతా అయ్యో నన్ను ముట్టుకుంటానులే దేవుడా అయ్యో పైసలు తెచ్చిస్తాను దండం పెడతా కాలు దండం పెడతా నీ కాలు ఇజ్జత్ గాజులు అయితే చేసుకో గాజులు వేసుకోయే. ఏమైంది పోషమ్మ గీడెడతాను నేనేం చెప్పాలే మొన్న కూరగాయలు కొన్న పైసలు అంటే ఇంకా 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను నా చేతి పట్టు గుంజిండు నా గాజులన్నీ తీసావు చేతిలో పట్టుకున్నాడే అవ్వా గిసండి వాడుకావా అవ్వో గిన్నె పోతే అవుతుంది నేను ఈ ఊళ్ళో వాడి పరాయి మొగనికి ఇట్లా కన్ను ఎత్తు కూడా చూడలే నా ఇజ్జత్ తీస్తాడు కదా అవ్వా. ఓ నల్లమొక్క పోడా ఇంట్లో గింత మంచి పిల్ల ఉండగా ముసల్లాన్ని ఏం చెప్తున్నావురా. నేనేడ పట్టిన దాని రెక్క దాన్ని ముట్టుడుగా ముట్టలేదే నువ్వు తెలియజేయండి మాట్లాడకే. ఓ పిసమొక్క పోడా దాన్ని రెక్కికి వెళ్తే దాన్ని ఏమన్నా ఏడుతుందారా గట్టు అడిగే బాంచను అవ్వా ఏమన్నా చెప్పుదాన్ని నేను ఏమలేదు అమ్మతో ఏమలేదు నీ మీద ఒట్టు ఏమలే ఎందుకు ఎడుతుంది మన ఇంటి కదా అది ఎందుకు ఎడతాను నాకేవరికని అది ఎందుకు ఎడతాను అది ఎందుకు ఎడతాను అది ఎందుకు ఎడతాను అని నన్ను అడుగుతావు. మరి దాని పక్కన నువ్వు కూర్చొని ఏం చేస్తాను గాజులు నీ చేతులు ఎట్లున్నాయి దాని నువ్వు ఇంత అధ్వానం అనుకోలేదు దాన్ని చేయబట్టండి దాని గాజులు నీ చేతులకు ఎట్లా వచ్చినాయి గట్టు అడిగే అమ్మాయి మన గాజులన్నీ చూడే అవ్వా నువ్వు అసలు మంచివేనా నీ సంగతి చెప్తావు. మొన్న నల్గొండ పున్నవు నాడు జాతరలో వేసుకున్న కానీ గాజులు అవ్వా మంచిగా ఉందా పడుకో నా జోలి కత్తే గిట్ని చెప్తా నీ నోట్ల మన్ను చక్కగా నా పైసలు నాకు నేను పోతానే నీళ్ళువా అవ్వా కూరగాయలు అమ్ముకొని బతికేదాన్ని కాదురా పాడుకో నా సొంటోళ్ళు లేరా నీ దొంగలు పడవ ట్రైపాడు పడితే దాన్ని ఇప్పుకో నీ అవ్వ నువ్వు అట్పోతే కానీ అసలు నా పిల్లలు ఏం చెప్తాను కదా ఇంత ఇదే తెలుగు చేతులు ఉన్నావానే అవసరం లేదు నువ్వు వద్దు నీ వద్దు నాకు నేను పోతున్నా మా ఇంటికి ఇంటికి పోతున్నా. ఎందుకు మళ్ళా రేపోతా మళ్ళీ ఎందుకంటే నేను వెళ్ళిపోతాను. ఏమైనా పెట్టుకుంటారు అరే గదర్ గురించి నువ్వు వెళ్ళిపోతావా నాకు అర్థం కాదు. కాదు నీకు బుద్ధి ఉందా కొంచెం అన్నా ఏమైంది ముసల్లాన్ని పట్టికుతావు. అరే ముసల్దాన్ని ఎందుకు ఎక్కిన పిచ్చి అనికి మెట్టలే అది ఎట్లా ఎడుతుంది అది వేసినంత మాత్రం నువ్వు దాన్ని అది వేసినంత మాత్రం నన్ను నువ్వు ఆపర్థం చేసుకుంటావా పిచ్చి. దాని గాజు నీ చేతికి ఎట్లా వచ్చినాయి. అరే దాని కాదు నా చేతిలో రాలే అదే ఆగురా కొంచెం ఆగు నువ్వు కొంచెం ఆగు మానవులు లేని అర్థం నీళ్ళు లేదని నాకు అర్థం కాదు ఇల్లు వెళ్ళింటున్నా నేను అట్లుండు తర్వాత కాదు అదే నా చేతిలో పెట్టిందే చేతిలో పెట్టి మళ్ళీ ఎరగనట్టుగా నువ్వు వచ్చినాక నా ఇల్లు నా కాదు తీసుకున్నా అని చెప్పింది నీకు తెలియదు మనలే మన ఇద్దరిని ఏడవాపడానికి హత్య చేసింది అది. అరే ఎట్లా అంటే ఏమైంది వదినే ఏమైందన్న జర చెప్పే నాకు నేను ఇగ్గలేదురా అరే ఆ రోజు ఏం చేసిందిరా అది అది చెప్పు దీనికి చెప్పు కదా ఇప్పుడు అర్థమైందా వదినే నేను ఆ రోజు కూడా ఏమనలేదు పోసావా
నువ్వు ఊళ్ళో కూరగాయలు ఎక్కువ ఉన్నది బయట తక్కువకి ఇస్తానన్న గంతే అదేం చేసింది తెలుసా గాజులు వల కొట్టింది సీర చింపుకున్నది జుట్టు అంతా ఖరాబ్ చేసుకున్నది అంతలో మీరు వచ్చిన నన్ను తిట్టిండ్రు ఇది జరిగింది అది పైసలు వసూలు చేయడానికి ఎంతకంత ఇస్తుంది తెలుసా